లాస్ట్ కు ఒక ట్విస్ట్ స్టార్ట్ అయితేనే దిగిపోతేనే మేము ఈ అడవిలో నుంచి కోసుకోతున్నా ఎవరేమంటారు చీకటమ్మా చీకటే దిగేటప్పుడు చూసినాం మరి కట్ దోమల పెంటనా ఇది దోమల పెంటనే ఫైనలీ శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం వచ్చేసినాం. అర్ధరాత్రి పూట పువ్వు తెంగించుకుంటున్నాం. అరే ఆడ పోవచ్చా? అరే సాయి ఆడ పోవచ్చా? పోదామా వాళ్ళ ఇప్పుడు కాదు రేపు రేపు శ్రీశైలం అందర్రా బాబు బాబు చాయ్ తాగి పొద్దున 10కి బయలుదేరితే రాత్రి 8 అవుతుంది, 8-9 అవుతున్నట్టుంది. మన బండి చక్కగా ఉంది, చక్కగా వెళ్ళి బండి ఆడు లౌడగా బండి తెస్తాడు వెంకటేవాడు. ఇంకొద్దానేమో నొప్పులేస్తుంది కూర్చొని కూర్చొని. ఇప్పుడైతే ఈ నుంచి మేము శ్రీశైలంకి పోయేసి ఆడ పండుకోవాలి. ఇంకా బండికి లైట్ ఉందా? బండి కూడా లైట్ లేదు, లౌడలో బండి. రేపు పొద్దున వచ్చాడ తల స్నానం చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాయ్ మింగనికి వచ్చినాం. హలో ఫ్రెండ్స్, శ్రీశైలం అయితే వచ్చేసినాము. ఇక్కడ మా బ్యాగ్ ఉంది, మేము దర్శనం చూపించుకోవాలంటే ఆ బ్యాగు అక్కడ లోపల ఇవ్వాలి. ఈ బ్యాగు 10 రూపాయలు అంట. ఇక్కడ మా ఫోను బ్యాగ్ అన్నీ పెట్టేసి వెళ్ళాలి దర్శనానికి. కైలాసవాస ఓ మల్లేశ కైలాసవాస బోళ శంకర. దివాకరాన్ని కూడా వచ్చేస్తుందంట. వచ్చేస్తుంది ఆయన చూద్దాం పని కూడా చూస్తా పోయి వాయిల్ ఇచ్చేవాడిని. ఇది లడ్డు అమ్మాయి వెనకాల అన్నప్రసాదం అని ఒక సత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చారంటే మీకు ఫ్రీగా అన్నం తినొచ్చు. మీరు ఇక్కడ ఎప్పుడన్నా వస్తే మీరు మర్చిపోకండి, గుడి వెనకాల లడ్డు ప్రసాదం అమ్ముతారు, దాని వెనక అన్న ప్రసాదం ఇది. ఇక్కడ వచ్చి మీరు మంచి అన్నం తినొచ్చు, బాగానే ఉంటాయి మొత్తము. ఖర్చు సంపు లంచ కొడుతుంది సంపు దమ్ముందా టైం వచ్చేసి 10:30. శ్రీశైలంలో నైట్ అవుట్ చేస్తున్నాం. బాయ్ మినిమం ఉంటుంది. కొడుకులాగా నిద్ర వస్తలేమో అడుగుదాంపా. రే సాయి నిద్ర వస్తుందారా నీగా? The next day. పొద్దున 6 గంటలకి స్నానం చేయనిపోతున్నాం, తలస్నానము. చలి పెట్టి చచ్చిపోతామేమో. ఇంకా మా వాట్ లొకేషన్
కింద తలస్నానం చేసుకొని మళ్ళీ మెట్లెక్కి పైన కోతుంటే చుక్కలు కనబడే మాకు అసలు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అవుతుంటే ఎట్లా చూడు మనం వచ్చినాము అట్లా. ఇది వండర్ఫుల్. రాత్రి మంచిగా కనబడలే కదా, అందుకే వీడియో తీస్తున్నా. హెచ్డీలో కనబడుతుంది, హెచ్డి. ఈ వీడియోస్ తీయడానికి ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అలా శ్రీశైలం పోవడానికి కొంచెం ఖర్చు అయ్యింది. ఈ కష్టాన్ని కొంచెం గుర్తించైనా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.